నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత పెద్ద ఎత్తున చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్తారు. లేదా మళ్ళీ బీజేపీలో చేరి ఆయన మళ్ళీ రాజ్యసభకు వెళ్తారు. అలా కాకుండా కూటమి సర్కార్‌లో చేరతారు. చంద్రబాబు నాయుడు ఆయనకి సన్నిహితంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కి ఆయన మిత్రుడు. ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఈ 2 నెలల్లోనే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం మీద విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ పోర్టుకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతిలో కావచ్చు, అక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇష్యూకి సంబంధించి అంతా ఉన్నదంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి అంటూ కూడా ఆయనకు చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే గతంలో కూడా వైసీపీకి సంబంధించి లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఏదో జరిగింది. ఈ స్కామ్‌లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కసిరెడ్డి అంటూ కూడా ఆయన కొంతమంది కీలక నేతలకు సంబంధించిన పేర్లను కూడా బయటపెట్టారు. అయితే ఇదే నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తి కోటరికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కోటరి మీద విమర్శలు చేయటం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన కూడా గతంలో అంటే రాజీనామా చేసి వెళ్ళేటువంటి సమయంలో విజయసాయిరెడ్డి క్లారిటీ ఇస్తూ వచ్చేది ఏంటంటే, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద నేను ఏమీ మాట్లాడను. కానీ నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలి. వైసీపీ పార్టీ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి విజయసాయిరెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇటీవల విజయసాయిరెడ్డి బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఒక కోటరే ఉంటుంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన అలానే ఉంటే వైసీపీ పార్టీ అగమ్య గోచరంగా మారుతుంది. ఆ పార్టీ నడిచే పరిస్థితి ఉంటదంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండానే డైరెక్ట్‌గా కూడా ఆయన మీద కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం వెనక ఏముంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా రోజుల పాటు సన్నిహితంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు 40 ఏళ్ల పాటు ఆ కుటుంబంతో మమేకంగా ఉండేటువంటి ఒక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే అప్పుడు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి జైల్లో ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి ఇంకా కంటిన్యూటీ జరుగుతుంది. ఏ1గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ2గా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. అయితే ఇప్పుడే ఈ కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి టీడీపీ కావచ్చు, టీడీపీ మీడియా కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది ఏందంటే విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారబోతున్నారు. విజయసాయిరెడ్డి ఈడీ కేసులకు సంబంధించి నిజాలన్నీ చెప్పబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవ్వబోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు. ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక విధంగా అవి నిజమా? అబద్ధమా? అనేది పక్కన పెడితే ఒకవేళ అలాంటి ఆరోపణలకు జగన్మోహన్ రెడ్డి భయపడతాడా? అలాంటి చర్చలే నిజంగానే జరిగితే ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారి బీజేపీలో చేరి లేదంటే ఇంకొక దాంట్లో చేరితే జగన్మోహన్ రెడ్డి భయపడతాడా? సోనియా గాంధీని ఎదుర్కొని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్‌ని వ్యతిరేకించి బయటకొచ్చి సొంతగా పార్టీ పెట్టి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంత విమర్శలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంత పార్టీ గెలిచిన తర్వాత కూడా ఆయన మీద కక్షపూరితంగా ఈడీ కేసులు పెట్టారని చెప్పేసి ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ జరుగుతుంది అలాంటి చర్చలు కూడా. సో, అలాంటి తరుణంలోనే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, అలా 16 నెలలు జైల్లో ఆయనతో పాటు గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదో ఇప్పుడు అప్రూవర్‌గా మారిపోయి విజయసాయిరెడ్డి బీజేపీలోకెళ్ళి మొత్తం చెప్పేస్తారంటే జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అలాంటి అంశాలకు, అలాంటి విషయాలకు తలొంచుతాడా? అంటే ఇప్పుడు అదే పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మరోవైపు విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తేనో, లేదంటే విజయసాయిరెడ్డి కూటమికి సంబంధించిన వ్యక్తిగా ఉంటేనో జగన్మోహన్ రెడ్డికి జరిగేది ఏమి లేదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు స్టాండ్ మారుతూ వచ్చారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదు కాబట్టే ఇప్పుడు ఇంత ఓడిపోయిన సమయంలో ఉన్న ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా, కూటమిలో చేరుతూ ఉన్నా కూడా ఆయన ఎక్కడా భయపడట్లేదు. ప్రజలు, నేను అనేటువంటి ఒక అంశంతోనే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తూ ఉన్నారు. 2019లో 171 సీట్లతో ఆయన్ని గెలిపించినా, ఇప్పుడు 11 సీట్లకి ఆయన్ని పరిమితం చేసినా కూడా ఆయన ఎక్కడా కూడా ఇంచు కూడా బెనకలేదు, వనకలేదు, తొనకలేదు. ఆయన ధైర్యమంతా కూడా ప్రజలు, నేను అనేటువంటి ఒక అంశంతోనే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. సో, విజయసాయిరెడ్డి వెళ్ళిపోయినంత మాత్రాన వైసీపీ పార్టీకి ఏం కాదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారుతారు, లేదంటే విజయసాయిరెడ్డి ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారని చెప్పేసి టీడీపీ మీడియాలో, టీడీపీ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగితే జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు.
ఆయన కూడా ఏటూగా ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి ఏదో జరుగుతుందని చెప్పేసి చేసినా కూడా విజయసాయిరెడ్డి కూడా అది చుట్టుకుంటుంది. ఆ మెడకు ఆయన కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో, రాజకీయాల కోసం ఏదో విమర్శలు చేశాము, రాజకీయాల కోసం ఏదో మాట్లాడాము అనేటువంటి ప్రక్రియను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి వ్యక్తి కాదు. బీజేపీకి అసలు భయపడ్డు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి గతంలో మనం చూస్తూ వచ్చాం. కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్‌కే ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో కూడా డైరెక్ట్‌గా 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుకు రావాలని చెప్పేసి డైరెక్ట్‌గా అడిగారని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్తూ వచ్చారు కదా! సో, జగన్మోహన్ రెడ్డిని బీజేపీ పొత్తుకు రమ్మంటే, లేదు నేను బయట నుంచి మద్దతిస్తాను గానీ, నేను ఎన్డీఏ కూటమిలోకి రాను అని చాలా ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత టీడీపీ పార్టీనో, జనసేన పార్టీనో బీజేపీ దగ్గరికి వెళ్లి మేము కూటమిలోకి వస్తాము. మన ముగ్గురం కూటమిలో ఉంటే విజయం సాధిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ చర్చలు జరుపుకోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, ఇలాంటి నేపథ్యంలో రాజకీయాల కోసం జరిగేటువంటి విమర్శలు, రాజకీయాల కోసం చేసేటువంటి బెదిరింపులకు జగన్మోహన్ రెడ్డి భయపడ్డని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. గతంలో ఆయన రాజకీయాలకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా మనకు అదే అర్థమవుతుంది. సో, ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, పరిణామాలు ఏవన్నాయో అవన్నీ రాజకీయాల కోసం, స్వలాభం కోసం ఏదో ఆ కొద్దిసేపు ఎంటర్‌టైన్ చేయడానికి జరిగే అంశాలు తప్ప జగన్మోహన్ రెడ్డిని భయపడి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడని, విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతాడని వచ్చేటువంటి ఆరోపణలు కూడా శుద్ధ అబద్ధము. ఒకవేళ అలాంటివి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన ఆయన చెప్తూనే వస్తున్నారు. వైసీపీ పార్టీ కూడా అదే మాట మీద ఉంటుంది.